బంగ్లాదేశ్‌లో దారుణంగా హతమార్చబడి గ ఈ చెట్టుకి ఏలాడవేసి తగలబడినటువంటి 'దీపు చంద్రదాస్' చేసిన తప్పేంటో తెలుసా? అతను హిందువుగా పుట్టడం. బంగ్లాదేశ్‌లో ఉండటం. అతన్ని మిగతా వాళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇతర కార్మికులు అడిగినప్పుడు, "నువ్వు మా దేవుడు గొప్పవాడని చెప్పు" అని అడిగితే, "నేను అందరి దేవుళ్ళు గొప్పవాళ్ళనే చెప్తా. మా హిందువులకి మా దేవుళ్ళు గొప్ప. ముస్లింలకి నీ దేవుడు గొప్ప. క్రైస్తవులకు ఆళ్ళ దేవుడు గొప్ప. బౌద్ధులకు వాళ్ళ దేవుడు గొప్ప. అందరి దేవుళ్ళు గొప్పవాళ్ళే అంటాను" అన్నందుకు గాను అది దైవదూషణంట. నా దేవుడు మాత్రమే గొప్పవాడని చెప్పు, మిగతా వాళ్ళు తప్పుడోళ్ళని చెప్పు, అజ్ఞానులు అని చెప్పు అంటే అట్లా చెప్పనన్నందుకు గాను అది దైవద్రోహం అని చెప్పి అతను వెంటనే రాజీనామా చేయించాలి. అతని ఉద్యోగులను తొలగించాలంటే ఆ ఫ్యాక్టరీ వాడు వెంటనే అతని చేత రాజీనామా చేయించేసి కనీసం పోలీసులు కూడా రానియకుండా పంపించేశాడు. వెంటనే ఆ బయట ఉన్నటువంటి అరాచకపు శక్తులు, ముస్లిం శక్తులు అతన్ని చంపేసినాయి. కొట్టి చంపేశారు నడి రోడ్డు మీద. చంపి చెట్టుకి ఏలాడతీసి తగలబెట్టారు. దైవదూషణ అని. అతను చేసిన దైవదూషణ ఏంటంటే అందరి దేవుళ్ళు సమానమే అని చెప్పడం. ఇది జరిగినటువంటిది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రపంచమంతా రచ్చరచ్చ అయ్యేటప్పటికి 7గురిని అరెస్ట్ చేశారంట. చంపిన వాళ్ళల్లో 7గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. మోకదాడుల్ని అంగీకరించమంటూ ఓ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నోబెల్ శాంతి గ్రహీత అయినటువంటి యోనస్ అనేటటువంటి పరమ నీచ నికృష్ట రాక్షసుడు.